శ్రీకృష్ణాయ నమః. అర్జునుడు గుణత్రయ విభాగమందు అనగా 14వ అధ్యాయమందు అడిగినటువంటి గుణములకు అతీతుడైన వాని లక్షణములేవి, లోక వ్యవహార రీతి ఎట్లుండును, మనుష్యుడు త్రిగుణాతీతుడగుటకు ఉపాయమేమి, ఆ 3 ప్రశ్నలకు సమాధానము కొంత అదే అధ్యాయంలోను, కొంత 15వ అధ్యాయంలో పురుషోత్తమ ప్రాప్తిలోను బోధించినటువంటి శ్రీకృష్ణుడు ఇంకను అభయం సత్వసంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమః చ యజ్ఞః చ స్వాధ్యాయః తపః ఆర్జవం అహింసా సత్యం అక్రోధః త్యాగః శాంతిః అపైశునం దయా భూతేషు అలోలుప్త్వం మార్దవం హ్రీః అచాపలం తేజః క్షమా ధృతిః శౌచం అద్రోహః న అతిమానితా భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. ఓ భారత, ఓ అర్జున, నిర్భయత్వము, అంతఃకరణ శుద్ధి, తత్వజ్ఞాన ప్రాప్తికై ధ్యాన యోగమునందు నిరంతర దృఢ స్థితి, సాత్విక దానము, ఇంద్రియ నిగ్రహము, భగవంతుని దేవతలను గురుజనులను పూజించుట, అట్లే అగ్నిహోత్రాది ఉత్తమ కర్మ ఆచరణము, వేదశాస్త్ర పఠనము పాఠనములు మరియు భగవంతుని నామ గుణ కీర్తనములు, స్వధర్మ ఆచరణమునందలి కష్టములను ఓర్చుకొనుట, శరీర ఇంద్రియ అంతఃకరణముల సరళత్వము ఆర్జవము, అహింస అనగా మనోవాక్ కాయముల ద్వారా ఎవరికిని ఏ విధముగా కష్టమును కలిగింపకుండుట, సత్యము అనగా యథార్థమైన ప్రియమైన భాషణము, అక్రోధము అనగా తనకు అపకారి చేసిన వారిపైన కూడా కోపము లేకుండుట, త్యాగము అనగా కర్మాచరణమునందు కర్తృత్వ అభిమానమును త్యజించుట, శాంతి అనగా చిత్త చాపల్యము లేకుండుట, అపైశునము అనగా ఎవరిని నిందింపకుండుట, దయ అనగా అన్ని ప్రాణుల యెడ నిర్హేతుక కృప, అలోలుప్తము అనగా ఇంద్రియ విషయ సంయోగము ఉన్నను వాటిపై ఆసక్తి లేకుండుట, మార్దవము అనగా కోమలత్వము, శాస్త్ర విరుద్ధ కార్యాచరణమునకు వెనుకాడుట, సిగ్గుపడుట, హ్రీహి అచాపలము వ్యర్థ చేష్టలు చేయకుండుట, తేజస్సు, క్షమ, ధైర్యము, శౌచము, బాహ్యశుద్ధి, అద్రోహము, ఎవరిపైనను శత్రుభావన లేకుండుట, అమానిత్వము అనగా తాను పూజ్యుడనను అభిమానము లేకుండుట మొదలగునవి అన్నియును దైవీ సంపద కలిగిన వారికి లక్షణములు. దంభః దర్పః అభిమానః చ క్రోధః పారుష్యం ఏవ చ అజ్ఞానం చ అభిజాతస్య పార్థ సంపదం ఆసురీం. ఓ పార్థ, దంభము అనగా కపటము, దర్పము అనగా మొండితనము, అభిమానము, క్రోధము, పారుష్యము అనగా మాటల యందును చేష్టల యందును కఠినత్వము, అజ్ఞానము మొదలగునవి ఆసురీ స్వభావము కలిగిన వాని లక్షణములు. దైవీ సంపత్ విమోక్షాయ నిబంధాయ ఆసురీమత మాసుచః సంపదం దైవీం అభిజాతః అసి పాండవా. ఓ అర్జున, దైవీ సంపద ముక్తిదాయకము, ఆసురీ సంపద బంధహేతువు. నీవు దైవీ సంపదతో పుట్టినవాడవు కనుక శోకింపకుము. ద్వౌ భూత సర్గౌ లోకే అస్మిన్ దైవః ఆసురః ఏవ చ దైవః విస్తరశః ప్రోక్తః ఆసురం పార్థ మే శృణు. ఓ అర్జున, ఈ లోకముననున్న మానవులు 2 విధములుగా ఉందురు. దైవ లక్షణములు గలవారు కొందరు, ఆసుర లక్షణములు గలవారు మరికొందరు.
దైవ లక్షణములు విస్తృతముగా తెలుపబడినవి. ఇప్పుడు ఆసుర లక్షణములు గలవారిని గూర్చి వివరముగా తెలిపెదను వినుము. ప్రవృత్తించ నివృత్తించ జనాః న విదుః ఆసురాః న శౌచం న అపి చ ఆచారః న సత్యం తేషు విద్యతే. అసత్యం అప్రతిష్టం తే జగత్ ఆహుః అనీశ్వరం అపరస్పర సంభూతం కిం అన్యత్ కామహైతుకం. ఆసుర స్వభావము కలవారు ప్రవృత్తి నివృత్తులను అనగా కర్తవ్యములను అనగా ఏమి చేయవలనో ఏమి చేయకూడదో దానిని ఎరుగరు. కనుక వారిలో బాహ్య అభ్యంతర శుచిత్వము గాని శ్రేష్టమైన ప్రవర్తన గాని సత్య భాషణము గాని ఉండనే ఉండవు. ఈ జగత్తునకు ఆధారమైనది ఏదీనూ లేదనియు, ఇది అసత్యమనియు, భగవంతుడు అనేటివాడు లేనే లేడనియు, కామ ప్రేరితులైన స్త్రీ పురుషుల సంయోగ కారణముగా జీవులు సహజముగానే పుట్టుచున్నారనియు, కావున సృష్టికి కామము తప్ప మరొక కారణమే లేదనియు ఆసుర లక్షణములు గలవారు భావింతురు. ఏతాం దృష్టిం అవష్టభ్య నష్టాత్మనః అల్పబుద్ధయః ప్రభవంతి ఉగ్రకర్మాణః క్షయాయ జగతః అహితాః. కామం ఆశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః మోహాత్ గృహీత్వా అసద్గ్రాహాన్ ప్రవర్తంతే అశుచివ్రతాః. అసంబద్ధమైన ఇట్టి మిథ్యావాదము చేయు భౌతికవాదులు ఆత్మను గూర్చి తలంపరు, ఆత్మ యొక్క అస్తిత్వమును విశ్వసింపరు. వారు మందబుద్ధులు, వారు అందరికీ అపకారము చేయు క్రూరులు. వారి శక్తి సామర్థ్యములు ప్రపంచ వినాశమునకే వినియోగింపబడుచుండును. దంభము, దురభిమానము, మదములతో కూడిన ఈ ఆసుర లక్షణములు కలవారు యుక్తాయుక్తములను మరచి తమ వాంఛలను ఏదో విధముగా తీర్చుకొనుటకు సిద్ధపడుదురు. అజ్ఞాన కారణముగా మిథ్యా సిద్ధాంతములను ఆశ్రయింతురు. శాస్త్ర విరుద్ధముగా భ్రష్టాచారులై ప్రవర్తింతురు. చింతాం అపరిమేయాం చ ప్రళయాం తాం ఉపాశ్రితాః కామోపభోగపరమాః ఏతావత్ ఇతి నిశ్చితాః. ఆశాపాశశతైః బద్ధాః కామక్రోధపరాయణాః ఈహంతే కామభోగార్థం అన్యాయేన అర్ధసంచయాన్. మరణించు వరకును వారు అంతులేని చింతలలోనే మునిగిపోవుచుందురు. విషయ భోగానుభవములయందే తత్పరులై అదియే నిజమైన సుఖమని భావింతురు. వారు ఆశాపాశ పరంపరలచే ఎల్లప్పుడూ బంధింపబడుచుందురు. కామక్రోధ పరాయణులై ప్రవర్తింతురు. విషయ భోగముల నిమిత్తమై అన్యాయ మార్గముల ద్వారా ధనార్జనకు పాల్పడుచుందురు. ఇదం అద్య మయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇమం అస్తి ఇదం అపి మే భవిష్యతి పునః ధనం అసౌ మయా హతః శత్రుః హనిష్యే చ అపరాన్ అపి ఈశ్వరః అహం అహం భోగీ సిద్ధః అహం బలవాన్ సుఖీ. వారు తలంచు విధానము, నేను మిక్కిలి పురుషార్థిని గనుక ఈ అభీష్ట వస్తువుని పొందితిని, ఇంకను నా మనోరథములన్నింటినీ సాధించుకొనగలను. ఇప్పటికే నాకడ ఎంతో ధనము ఉన్నది, మున్ముందు ఇంకను ఎంతో ధనము సంపాదింపగలను. నేను ఈ శత్రువును వధించి తిని ఇతర శత్రువులను కూడా వధింపగలను. నేనే సర్వాధిపతిని, సమస్త సుఖభోగములను అనుభవింపగలవాడను నేనే. సిద్ధులన్నీయు నా గుప్పిటనే ఉన్నవి. నేనే గొప్ప బలవంతుడను, సుఖిని. ఇంకను వారి తలంపులు
ఆఢ్యః అభిజనవాన్ అస్మి కః అన్య అస్తి సదృశః మయా యక్ష్యే దాస్యామి మోదిష్యే ఇతి అజ్ఞాన విమోహితాః అనేక చిత్త విభ్రాంతాః మోహజాల సమావృతాః ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకే అశుచౌ. నేనే గొప్ప ధనవంతుడను, మిక్కిలి పరివారము గలవాడను, నాతో సమానుడు మరియొకడు లేడు. నేను యజ్ఞములను చేయగలను, దానములను ఇయ్యగలను, యథేచ్ఛముగా వినోదింపగలను అనుచు అనేక విధములుగా అజ్ఞాన మోహితులై చిత్త భ్రమణమునకు లోనై మోహజాలమునందు చిక్కుకొని అసురు లక్షణములు గలవారు విషయభోగముల యందే మిక్కిలి ఆసక్తులై ఘోర నరకముల యందు పడిపోవుచుందురు. ఆత్మసంభావితాః స్తబ్ధాః ధనమాన మదాన్వితాః యజంతే నామ యజ్ఞైః తే దంభేన అవిధిపూర్వకం. అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః మాం ఆత్మపరదేహేషు ప్రద్విషంతః అభ్యసూయకాః. తాన్ అహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామి అజస్రం అశుభాన్ ఆసురీషు ఏవ యోనిషు. వారు తమకు తామే గొప్పవారమని భావించుకొనుచు గర్వోన్మత్తులై ధన దురహంకారములతో కన్నుమిన్నుగానక ప్రమత్తులై శాస్త్ర విరుద్ధముగా ఆడంబర ప్రధానముగా పేరుకు మాత్రమే యజ్ఞములను ఆచరించుచుందురు. అహంకారము బలము దర్పము కామము క్రోధములకు వశులై ఇతరులను నిందించుచు తమ శరీరముల యందును ఇతరుల శరీరముల యందును అంతర్యామిగా ఉన్న నన్ను ద్వేషించుచుందురు. అట్లు ఇతరులను ద్వేషించు పాపాత్ములను క్రూరులు అయినటువంటి నరాధములను మాటి మాటికిని ఈ సంసారం నందు ఆసురీ యోనులలోనే నేను పడవేయుచుందును. ఆసురీం యోనిం ఆపన్నాః మూఢాః జన్మని జన్మని మాం అప్రాప్య ఏవ కౌంతేయ తతః యాంతి అధమాం గతిం. త్రివిధం నరకస్య ఇదం ద్వారం నాశనం ఆత్మనః కామః క్రోధః తథా లోభః తస్మాత్ ఏతత్ త్రయం త్యజేత్. ఓ అర్జున, ఈ ఆసురీ ప్రకృతి గల మూఢులు నన్ను పొందకయే ప్రతి జన్మయందును ఆసురీ యోనులనే పొందుచు చివరకు అంతకంటెను హీనమైన గతిని పొందుదురు, అనగా ఘోరమైన నరకముల యందు పడెదరు. కామ క్రోధ లోభములు అను ఈ మూడును నరకమునకు ద్వారములు. అవి ఆత్మ నాశనమునకు కారణములు, అనగా మనుజుని అధోగతి పాలు చేయును అవి. కనుక ఈ మూడింటిని త్యజింపవలెను. ఏతైః విముక్తః కౌంతేయ తమోద్వారైః త్రిభిః నరః ఆచరతి ఆత్మనః శ్రేయః తతః యాతి పరాం గతిం. యః శాస్త్రవిధిం ఉత్సృజ్య వర్తతే కామకారతః న సహ సిద్ధిం అవాప్నోతి న సుఖం న పరాం గతిం. ఓ అర్జున, ఈ మూడు నరక ద్వారముల నుండి బయటపడినవాడు శుభకర్మలనే ఆచరించును, అందువలన పరమగతిని పొందును, అనగా నన్నే పొందును. శాస్త్ర అనగా వేద విధిని త్యజించి యథేచ్ఛగా విశృంఖలముగా ప్రవర్తించువాడు సిద్ధిని పొందజాలడు. వానికి ఇహపరలోక సుఖములు లభింపవు, పరమగతియు ప్రాప్తింపదు. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధాన ఉక్తం కర్మ కర్తుం ఇహ అర్హసి. కర్తవ్య అకర్తవ్యములను నిర్ణయించుటకు శాస్త్రమే ప్రమాణము, అనగా వేదమే ప్రమాణము. కనుక శాస్త్రోక్త కర్మలను గూర్చి బాగుగా తెలుసుకొని
అట్టి కర్మలను ఆచరింపుము. ఇక్కడ దైవ అసుర సంపద్విభాగ నామ 16వ అధ్యాయము సమాప్తము. నమస్కారం.